జగన్ ఇది గుర్తించాలి. మీరు చేసినటువంటిది చాలా పెద్ద దౌర్జన్యం. యాంటీ రెడ్డి మరి పాలసీ ఇది. యాంటీ రెడ్డి పాలసీ తప్ప ఇంకోటి కాదు ఇది. ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు. మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. అదే రకంగా మీరు చేసినటువంటి దానికి రెడ్లంతా ఈరోజు మనసు కాలిపోయింది. అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి ఆ కార్యక్రమాన్ని మేల్కొనండి. ఈ దౌర్జన్యాలు ఇంకా సాగవు. మీరు కనుక దిగి రాకపోతే ఫ్యూచర్లో రెడ్లంటే ఏంటో మీకు ఖచ్చితంగా రుచి చూపిస్తారు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు చేసింది చాలా తప్పు. మీరు చేసింది ఇప్పుడు తేలిపోయింది. ఎవడు అసలు రెడ్డి, ఎవడు నకిలీ రెడ్డి అని చెప్పి తేలిపోయింది. దీంతో 10వ తేదో 11వ తేదో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని చెప్పి మీ ద్వారా రెడ్డి కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అదే రకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీకి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. జగన్ ఇది గుర్తించాలి. మీరు చేసినటువంటిది చాలా పెద్ద దౌర్జన్యం. యాంటీ రెడ్డి మరి పాలసీ ఇది. యాంటీ రెడ్డి పాలసీ తప్ప ఇంకోటి కాదు ఇది. ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు. మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. అదే రకంగా మీరు చేసినటువంటి దానికి రెడ్లంతా ఈరోజు మనసు కాలిపోయింది. అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి ఆ కార్యక్రమాన్ని మేల్కొనండి. ఈ దౌర్జన్యాలు ఇంకా సాగవు. మీరు కనుక దిగి రాకపోతే ఫ్యూచర్లో రెడ్లంటే ఏంటో మీకు ఖచ్చితంగా రుచి చూపిస్తారు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు చేసింది చాలా తప్పు. మీరు చేసింది ఇప్పుడు తేలిపోయింది. ఎవడు అసలు రెడ్డి, ఎవడు నకిలీ రెడ్డి అని చెప్పి తేలిపోయింది. దీంతో 10వ తేదో 11వ తేదో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని చెప్పి మీ ద్వారా రెడ్డి కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అదే రకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీకి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా.